వామ్మో! మీరు డ్రీమ్ వ్యాలీని చూసారా? గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరూ చూడకుండా 111 జీవో ఏరియా అయిన బాకారంలో అక్రమంగా 30కి పైగా హై ఎండ్ లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తుంది. ఈ సంస్థ యజమాని అయిన కంచెల సంతోష్ రెడ్డి 111 జీవో ప్రాంతం బయట ఇలాంటి ప్రాజెక్టును చేసి ఉంటే గనక దేశవ్యాప్తంగా అవార్డులు, రివార్డులు వచ్చేవి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక మున్సిపల్ నిబంధనల్ని ఉల్లంఘించి హిమాయత్ సాగర్ చేరువలో అక్రమ విల్లాల్ని కట్టడం దారుణమైన విషయం. ఈ అక్రమ విల్లాల గురించి రియల్ ఎస్టేట్ గురు వెలుగులోకి తేవటంతో ప్రభుత్వం డ్రీమ్ వ్యాలీ అక్రమ విల్లాలపై దృష్టి పెట్టింది. వాటిని కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని సమాచారం. ఈ అక్రమ విల్లాలకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారని తెలిసింది. గత ప్రభుత్వం 111 జీవోలోని అక్రమ నిర్మాణాలన్నీ చూసి చూడనట్లు వ్యవహరించింది. ఎవరెన్ని కట్టుకున్నా పెద్దగా పట్టించుకోలేదు. రిసార్టులు కట్టినా, విల్లాలు కట్టినా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాటి నుంచి క్రమం తప్పకుండా ముడుపులు అందుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా ఆయా విల్లాలు మరియు రిసార్టులు, రెస్టారెంట్ల యజమానులతో హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు మంచి ఫ్రెండ్షిప్ కూడా చేసేవారు. తమ బంధుమిత్రులకు సంబంధించిన పెళ్ళిళ్ళు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, పిల్లల బర్త్డేలు కూడా ఇందులోనే సెలబ్రేట్ చేసుకునేవారు. అందుకే డ్రీమ్ వ్యాలీ వంటి రిసార్టుల కూల్చివేతకు హెచ్ఎండిఏ ఏనాడూ ప్రయత్నించలేదు. కొందరు అక్రమ విల్లాల ప్రాజెక్టుల్ని నిర్మించినా చూసి చూడనట్టు వదిలేశారు. ఇదే క్రమంలో డ్రీమ్ వ్యాలీ సైతం ఇమాజిన్ విల్లాల్ని అక్రమంగా కడుతూ ఉండగా ఆర్ఈజీ న్యూస్ పోర్టల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పందించింది. స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓలు ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందిస్తున్నారని, అతి త్వరలో ఈ ఇమాజిన్ విల్లాల్ని కూల్చివేస్తారని సమాచారం. మరి ప్రకృతిని పరిరక్షించాలన్న జంట జలాశయాలు మురికి కూపంగా మారకూడదన్నా 111 జీవో ప్రాంతంలో అక్రమంగా ఎవరు విల్లాలను నిర్మిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు.